మరియు లోక రక్షకుడు. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఇలా రాస్తుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 'ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రార్థన పలికిన మాట నెరవేరు. ఇమ్మానుయేలు అనే పేరులకు భాషాంతరమున దేవుడు మనకు తోడెను. యేసు అంటే రక్షకుడు. పాపులను రక్షించు రక్షకుడు. రక్షకుడు అంటే పాపులను రక్షించు రక్షకుడు. లూకా సువార్త 19:10. లూకా సువార్త 19:10. నశించిన దానిని వెదకి రక్షించుటకు రైట్. మత్తయి సువార్త 1:21. యేసు అను శబ్దమునకు రక్షకుడు అని అర్థం. యేసు అంటే రక్షకుడు. లూకా సువార్త 19:10 రక్షకన. దేనికి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు? నశించిన దాని. ఏంటి నశించిపోతుంది? ఆత్మ. నశించిన దీనిని రక్షించడానికి వచ్చిన రక్షకుడు. యేసు రక్షకుడు అంటే దీనిని రక్షించడానికి వచ్చిన రక్షకుడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను ఏం చేయడానికి వచ్చాడు? రక్షించడం అంటే ఎక్కడి నుండి? పాపముల నుండి. రక్షించుటకు వచ్చిన రక్షకుడు. పాపులను రక్షించుటకు వచ్చిన రక్షకుడు. ఇంగ్లీష్లో ఏమంటారంటే సేవియర్ అంటారు. సేవియర్, రక్షకుడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. యేసు అంటే రక్షకుడు అని అర్థం. యేసు అనే పేరుకి అర్థం ఏంటి? రక్షకుడు అని అర్థం. ఇప్పుడు
మనకి బయట గోడల మీద, కరెంటు స్తంభాల మీద, కొలాయిల మీద అక్కడక్కడ యేసు లోక రక్షకుడు, యేసు రక్షకుడు, యేసు లోక రక్షకుడు, యేసు రక్తమే జయం అని రాస్తున్నారు కదా. చూసారా ఎక్కడైనా అలాంటి పేర్లు? ఆటోల మీద, లారీల మీద, బళ్ళు మీద యేసే లోక రక్షకుడు, యేసు రక్షకుడు అని రాస్తున్నారు కదా. చాలా మంది చాలా ప్రాంతాల్లో యేసు రక్షకుడు అని రాయడం మనం చూసాం. రెడ్డింగ్తో రాస్తారు యేసు. ఇప్పుడు ఒక స్తంభం ఉందనుకోండి, ఆ స్తంభం మీద ఇలా రాస్తాడు యేసు రక్షకుడు, ఇలా రాస్తాడు. ఇలాగా అంటే పబ్లిసిటీ చేస్తాడు అనమాట. అలాగే ఒక కొలాయి ఉందనుకోండి, ఇలా రాస్తాడు యేసే లోక రక్షకుడు, ఇలా రాస్తాడు. ఇవి మనం చదివినప్పుడు ఎలా ఉంటుందంటే కరెక్టే, యేసే లోక రక్షకుడు, పబ్లిసిటీ అవుతుంది అనమాట. పాస్టర్లు మరొక అడుగు ముందుకేసి ఏం చేశారంటే యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం అని నినాదాలు పెట్టారు. ఈ రకంగా యేసుని పబ్లిసిటీ చేయాలని చాలా వరకు మనుషులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. యేసుని ఎలాగైనా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, యేసుని పబ్లిసిటీ చేయాలి, యేసుని ప్రాచుర్యంలోనికి తీసుకురావాలి అని చెప్పి మనుషులు చాలా ప్రయాసపడుతున్నారు. కానీ బైబిల్ యేసుని ఏమని చెప్పిందో, బైబిల్ చెప్పిన యేసు భూమి మీదకి ఎందుకు వచ్చాడో అనే విషయాలు సుస్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనకు రక్షణ ఉండదు. యేసు రక్షకుడు అంటే ఎలాంటి రక్షకుడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. యేసు రక్షకుడు. మూడు వచనాలు మనకేం తెలియజేసాయంటే, యేసు అంటే రక్షకుడని, రక్షణ అంటే నశించిన ఆత్మని రక్షించేవాడని, పాపులను వారి పాపాల నుండి రక్షించడానికి వచ్చాడని 3 వచనాల్లో రాసింది. ఓకేనా? రైట్. అప్పుడు రెండో విషయం ఏమిటి అంటే, మనం ఇప్పుడు ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రక్షణ. నిర్వచనం. అసలు రక్షణ అంటే ఏంటి అనేది మనం చూడాలి. చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు వయసు వచ్చిన వెంటనే 15 సంవత్సరాల వయసు వచ్చిన వెంటనే ఏం చేస్తారంటే రక్షణ ఇవ్వాలి, రక్షణ తీసుకోవాలి అని అనుకుంటారు, రక్షణ పొందాలి అని. అప్పుడు సహజంగా అంటే ఇప్పుడు దీని మీద ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలు ఏంటి అంటే, లోకాభిప్రాయాలు ఏంటంటే, యేసు రక్షకుడు అంటే ఎలాగనుకున్నారు? యేసు రక్షకుడు అంటే 1 స్వస్థతలు, 2 రోగాలు, 3 ప్రార్థనలు, 4 దెయ్యాలు, 5 నూనెలు, ఆయిల్స్ అని అర్థం. అంటే ఇలాగా యేసు ప్రభు వచ్చి యేసు ప్రభు నామంలో ఇలా చేయొచ్చు వీటికి సంబంధించి అంటే ఎలా ఫీల్ అవుతారంటే, ఇప్పుడు ఎవరో ఒక ఆవిడ ఉంటుంది, ఆమెకి కడుపులో కాయ ఉందని స్కానింగ్లో తెలుస్తుంది, నొప్పి వస్తుంది, స్కాన్ చేస్తారు, కాయ ఉంటుంది, హాస్పిటల్లో జాయిన్ చేస్తారు, ఆపరేషన్ చేస్తారు. అప్పుడు అక్కడక్కడ సిస్టర్స్ ఉంటారు, ఆసుపత్రిలో సిస్టర్స్ ఉంటారు. ఆ సిస్టర్స్ ఎక్కడ చర్చికి వెళ్ళి వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే, బొట్లు ఉండవు కదా, చూసి మీరు క్రిస్టియన్స్ ప్రభుని నమ్మారా, చర్చికి వెళ్తారా అని అడుగుతారు. అవునండి, అయితే మీరు దేవుడు మీకు సహాయం చేస్తాడు, మేము ప్రార్థన చేస్తాం, మీరు వెళ్ళి దేవుడిని నమ్ముకోండి అని చెప్తారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, వాళ్ళు ప్రార్థనలు చేస్తారు, ఇది మనసులో పెట్టుకొని దేవుడు మేలు చేశాడని ఇంటికి వెళ్ళి ఆ ఊర్లో ఏదో ఒక చర్చ్ ఉంటుంది కదా ఆల్రెడీ, అందులో జాయిన్ అవుతారు. అలా జాయిన్ అయిన తర్వాత బాప్టిజం తీసుకుంటారు ఏదో ఒక రోజు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే సాక్ష్యం చెప్తారు. ఏమని? మేము నా కూతురికి బాగులేనప్పుడు ఆసుపత్రిలో జాయిన్ చేశాం, దేవుడు గొప్ప కార్యం చేశాడు,
ఆమె కడుపులో కాయున్నట్టు దేవుడు బయలుపరిచాడు. అది బయటికి తీసివేయబడింది. ఆ సమయంలో దేవుడు ఒక నర్సును పంపించాడు. ఆమె వచ్చి ప్రార్థన చేశారు. ఆ రీతిగా మాకు దేవుడు మేలు చేశాడు, మేము దేవుడిని నమ్ముకున్నాం అని చెప్తారు. అవునా? ఉన్నారా లేరు ఇలాంటి వాళ్ళు? మరి కొంతమంది ఏం చేస్తారంటే, ఆవు పాలు ఇవ్వలేదనో, గేదె కొడుకు తాగలేదనో, కోడి గుడ్డు పెట్టలేదనో, లేకపోతే పిల్లలు లేరనో, దెయ్యం పట్టిందనో. దెయ్యం పట్టిన వాళ్ళు కూడా కొంతమంది దెయ్యాలు వదిలిపెట్టిన పాస్టర్లు ఉంటారు. ఎవరికైనా దెయ్యం పడితే ఆయన దగ్గరికి వెళ్తే తగ్గిపోద్ది అని ఒక పబ్లిసిటీ ఉంటుంది. కాబట్టి ఆయన దగ్గర తీసుకువెళ్తే ఆయన చిటికలు వెళ్ళి పట్టుకొని గట్టిగా ప్రెస్ చేసి, ఎవరు నువ్వు అని అడుగుతాడు. నేను నాకు తెలుసు నువ్వు దేవుని బిడ్డవని, నేను వెళ్ళను రా అంటదే. యేసు నామమున అంటాడు. యేసు నామం అంటే వెళ్ళిపోతాను అనుకున్నావేంటే, దాన్ని తీసుకెళ్ళకి వచ్చాను అంటాడు. దేవునికి స్తోత్రం, గద్దిస్తున్నాను, ఎక్కడ నేను బంధిస్తున్నాను అంటాడు కదా. అప్పుడు ఆవిడికి మొత్తం మీద ఎడగోకలాగా దెబ్బలకి, బాకలకి, అవమానాలకి భరించగా వెళ్ళిపోతాను అంటది. అప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే స్వస్థత, విడుదల కలిగింది. అంటే దెయ్యాల నుండి విడుదల కలిగింది. ఎందుకంటే యేసులో దెయ్యాలు వెళ్ళగొట్టాడు కదా. యేసులో దెయ్యాలు వెళ్ళగొట్టాడు కాబట్టి, యేసునామమున పాస్టర్ గారు దెయ్యం వెళ్ళగొట్టాడు కాబట్టి స్వస్థత కలిగింది. కాబట్టి దేవుడు నమ్ముకుంటారు. అలా నమ్మిన వాళ్ళు ఉన్నారు. అది రక్షణ కాదు. దెయ్యముల నుండి రక్షించేవాడు కాదు యేసు. రోగముల నుండి రక్షించేవాడు కాదు యేసు. యేసు ప్రభు అద్భుతాలు ఎందుకు చేశాడు, యేసు ప్రభు శిష్యులు అద్భుతాలు ఎందుకు చేశారు అనేది క్లియర్గా నేను చెప్పాను. యేసు ప్రభు అద్భుతాలు చేయడానికి రీజన్ ఏంటి, ఆయన శిష్యులు అద్భుతాలు చేయడానికి రీజన్ ఏంటి అని చెప్పాను. అంతే తప్ప రోగాల నుండి రక్షించడానికో, దెయ్యాల నుండి రక్షించడానికో యేసు భూలోకానికి రాలా. ఇక్కడ క్లియర్గా రాసి ఉంది. రక్షకుడు అంటే ఎక్కడి నుంచి రక్షిస్తాడు చెప్పట్లేదు మీరు. మళ్ళీ ఈ వచనాలు వాళ్ళు కూడా చదువుతారు. పాపముల నుండి రక్షిస్తాడనే వచనాలు వాళ్ళు చదువుతారు. కానీ కాన్సెప్ట్ మర్చిపోయి, థీమ్ మర్చిపోయి ఏం చేస్తారంటే, ఏదో ఒక విధంగా మనుషుల్ని యేసుని నమ్మించేటట్లు యేసు దగ్గరికి నడిపించడానికి ప్రయత్నాలు చేస్తారు. అది రక్షణ కాదు. రక్షకుడు అంటే ఎక్కడి నుండి రక్షిస్తాడు? ఎక్కడి నుండి రక్షిస్తాడా, ఇలా రక్షిస్తాడా? నోటితో చెప్పు. పాపముల నుండి రక్షిస్తాడా, రోగాలు, దెయ్యాలు, జబ్బుల నుండి రక్షిస్తాడా? అదేనమాట రక్షకుడు అంటే. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించేవాడు రక్షకుడు. అంతే తప్ప వీటి నుండి రక్షించేవాడు రక్షకుడు కాదు. ఇవి సహజంగా దేహం ఉన్న, శరీరం ఉన్న ప్రతి వ్యక్తికి వస్తాయి. ఆయుష్ రాసుకోవడం అనేది, దెయ్యాలు పట్టడము, లేదా ప్రార్థనలు చేయడం, రోగాలు రావడం, స్వస్థతలు రావడం ప్రతి మనిషికి వస్తాయి. యేసు ప్రభువుని నమ్మినా నమ్మకపోయినా జ్వరం వస్తుంది, టెస్టులు చేయించుకోవాలి, అనీమియా వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, బలహీనతలు ఉంటాయి. యేసు ప్రభువుని నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ వస్తాయి. మన వ్యక్తిగతమైన శరీర సంబంధమైన ప్రాబ్లమ్స్ నుండి మనల్ని విడిపించడానికి ఆయన వచ్చిన రక్షకుడు కాడు. మరి దేనికోసం వచ్చాడు చెప్పట్లేదు మీరు? పాపాల నుండి రక్షించడానికి వచ్చాడు. క్లియర్గా రాసి ఉన్నాయి వచనాలు. యేసు తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తాడు. అది రక్షణ అంటే, రక్షకుడు అంటే. రక్షకుడు అంటే ఎవరు పడితే వారు అనుకునేటట్టు వారిని రక్షించడానికి వచ్చేవాడు కాడు. నా పాయింట్ ఆలోచించండి. ఇదా అదే, ఇది కాదు. మీకు ఎప్పుడైనా సరే నీతిగా, యథార్థంగా, భక్తిగా, విశ్వాసంతో బ్రతుకుతున్నారు, సమస్యలు వస్తాయి. యేసు ప్రభు నన్ను రక్షించలేదండి, నన్ను కాపాడలేదండి, వెనకెట్టకండి. యేసు నీ దేహానికి రక్షకుడు కాదు. యేసు నీ శరీరానికి రక్షకుడు కాదు. నీ శరీరం లోపలుండే
ఆత్మక రక్షకుడు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఎన్నిసార్లు యాక్సిడెంట్లు అయినా సరే, ఎన్నిసార్లు జ్వరం వచ్చినా సరే, ఎన్నిసార్లు ఆపరేషన్లు అయినా సరే, ఎన్నిసార్లు కాళ్ళు ఇరిగిపోయినా చేతులు ఇరిగిపోయినా సరే, అది నీ శరీరానికి సంబంధించింది. యేసు నీ శరీరాన్ని రక్షించే రక్షకుడు కాదు. గుండు కోసేసి తీసేసినా సరే, కిడ్నీలు పోయినా సరే, శరీరానికి సంబంధించిన దేనికి ఆయన రక్షకుడు కాడు. యేసు రక్షకుడు అంటే దేనికి రక్షకుడు? తన ప్రజలకున్న పాపాల నుండి ప్రజలను బయటికి తీసుకొచ్చే రక్షకుడు తప్ప శరీరానికి రక్షకుడు కాదు. దేవుడు యేసుని భూలోకానికి మన భౌతికమైనటువంటి శరీరాన్ని రక్షించడానికి పంపించలేదు. దేవుడు యేసుక్రీస్తుని మన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి పంపించలేదు. యేసు ప్రభువు శరీరానికి సంబంధించిన రక్షకుడు కాదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మీకు అర్థమైతే ఎంతటి సమస్య వచ్చినా సరే యేసు దీని నుంచి రక్షించడానికి భూలోకానికి రాలేదు కదా. ఇవి సహజంగా ఎవరికైనా జరుగుతాయి. నేనైనా సరే, ఎంత వాక్యం చెప్తున్నా నేనైనా రేపు ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు నన్ను ఎవడైనా పొందొచ్చు, నేను ఎవరినైనా డాష్ అవ్వచ్చు. అప్పుడు యేసు నన్ను రక్షించలేదు అనడానికి అవకాశం లేదు. హ్యూమన్ మిస్టేక్స్ జరుగుతాయి. నా వల్లనే జరగవచ్చు, ఎదుటివాడి వల్లనే జరగవచ్చు. ఒకవేళ మీ పిల్లలకైనా సరే అలాంటివి జరిగితే యేసు మమ్మల్ని రక్షించలేదు ఏంటి అని అనుకోకండి. యేసు భౌతికంగా రక్షించడానికి వచ్చే రక్షకుడు కాదు. యేసు రక్షకుడు అంటే ఇదిగో, యేసు పాపులను రక్షించడానికి వచ్చాడు, ప్రజల పాపాలు తీయడానికి వచ్చాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యోహాను యేసును చూసి ఏమన్నాడు అంటే, యోహాను యేసును చూసి అన్నాడు, యోహాను సువార్త లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో రాస్తుంది. క్షమించండి, నేను 4 చెప్పాను కాదు, 1 అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. He carry out the sins of the world, not the weaknesses of human bodies. యేసుక్రీస్తు శరీరాన్ని రక్షించే రక్షకుడు కాదు. నీ శరీరానికి ఏ ప్రాబ్లం అయినా రావచ్చు, ఏ జబ్బైనా రావచ్చు, ఏ సమస్య అయినా రావచ్చు. శరీరాన్ని రక్షించడానికి వచ్చే రక్షకుడు కాదు. చాలా మంది భక్తులు, ఎలీషా తెలుసా మీకు? ఎలీషా ఏలియా శిష్యుడు. ఎలీషా చాలా అద్భుతాలు సూచక్రియలు చేశాడు, ప్రజలకు ఎన్నో మేలులు చేశాడు. లాస్ట్గా ఆయనకి ఒక రోగం వచ్చి చనిపోయాడు. మరణకరమైన రోగం అంటది. జనం ఏమనుకుంటారంటే, మరి నువ్వు దేవుడు అంటావు కదా, మరి ఇలాంటి జబ్బు రావడం ఏంటి నీకు, ఇలాంటి జ్వరం రావడం ఏంటి నీకు అని అంటారు. నన్ను కూడా అలాగే అంటారు. నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, జబ్బు వచ్చింది అనుకోండి, ఏ టీబీయో, ఎయిడ్సో, లేకపోతే ఏ హార్ట్ అటాక్, లేకపోతే ఏ కిడ్నీ ఫెయిల్యూర్ ఏదో అయింది అనుకోండి, నన్ను కూడా చూసి ఏమంటారు, మరి ఇంత సేవ చేశాడు కదా, ఎంత భక్తుడు, ఎంత సేవ చేసావు నువ్వు, నీకు కూడా ఎలాగొచ్చింది ఏంటి అని అంటారు. రాదా? 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 ఇంకా అర్థం అవట్లే. వస్తుందా? రాదా? కారణం లేకుండా కాటికి వెళ్తామా? దేహము కాటికి వెళ్ళాలి అంటే, మట్టిలోకి వెళ్ళాలంటే ఏదో ఒకటి రాక తప్పదు. కాబట్టి దానికోసం ఆయన రక్షించడానికి రాలా. హిజ్కియా మంచి చక్రవర్తి, కానీ ఆయనకు రోగం వచ్చింది, పుండు పుట్టింది, చనిపోతామని దేవుడు చెప్పాడు. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. మీ అందరికీ స్పష్టంగా తెలియాలి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు. మన శరీర సంబంధమైన రోగాలకి రక్షణకి ఏ విధమైన సంబంధము లేదు. రక్షణ పొందిన నీకు ఏ రోగమైనా రావచ్చు, ఏ జబ్బైనా రావచ్చు, ఏ సమస్య అయినా రావచ్చు.
ఇది అంటే దీనికి భిన్నంగా లోకంలో బైబిల్ పట్టుకుని ఎలా బోధిస్తున్నారంటే, మీకు ఏ జబ్బు వచ్చినా సరే యేసు రక్షిస్తాడు, మీకు ఏ రోగం వచ్చినా యేసు రక్షిస్తాడు, యేసు రక్షకుడు, రండి యేసు నామమున మీకు మేము ఉచ్చాటన చేస్తున్నాం అంటున్నారు. అది అట్టర్లీ రాంగ్, ఆపోజిట్లీ రాంగ్. బైబిల్ ఎక్కడ యేసు శరీరాన్ని రక్షించేవాడని, జబ్బులతో బాధపడే వారిని విడుదల చేసేవాడని ఉండదు. యేసు చేసిన స్వస్థతలను బట్టి, బాగు చేసిన రోగాలను బట్టి తాను ఎందుకు చేశాడో అన్న కారణం తెలియని వారు ఏమంటున్నారంటే, నేను ప్రార్థన చేస్తే మీకు స్వస్థత వస్తుంది, మీకు రక్షణ వస్తుంది అంట. యేసు అలాంటి వాడు కాడు. యేసు ఎందుకు వచ్చాడో ఈ రెఫరెన్స్లో రాశాడు. యోహాను చెప్పాడు, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏం మోసుకెళ్ళాలా? ఆయన పాపాన్ని మోసుకెళ్ళేవాడు, పాపాలు తీసేవాడు. క్లియర్గా చెప్పాడు గాబ్రియేలు, యేసు అని పేరు పెడతాం. యేసు అంటే అర్థము రక్షకుడు. రక్షకుడు అంటే దేన్ని రక్షించడానికి వచ్చాడు? నశించిన దాన్ని రక్షించడానికి. నశించినదంటే శరీరం కాదు, నశించినది ఏంటి? ఆత్మ నశించింది. అప్పుడు పాపులను అంటే పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు ఆయన రక్షకుడు. రక్షకుడు అంటే శరీరాన్ని జబ్బుల నుండి లేదా రోగాల నుండి, దెయ్యాల నుండి స్వస్థతలు చేసి రక్షించేవాడు. ఇది ఎప్పుడు మీ మనసులో పెట్టుకోండి. నాకు ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా సరే, ఏ ప్రాబ్లం వచ్చినా సరే, సహజంగా మనం ప్రార్థన చేస్తాం, కాపాడమని, సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. ఒకవేళ ఆయన కాపాడలేదు అనుకోండి, వదిలేసాడు అనుకోండి, అప్పుడు కూడా మనం దేవుణ్ణి నిందించుకోవాలి. ఆయనకి ఏది ఇష్టమో అదే చేస్తాడు. మానవ దేహాన్ని మించిన అద్భుతం ఇంకెక్కడ? విచిత్రమైన నరాలు ఎన్ని ఉంటాయో తెలియదు. ఎంతమంది డాక్టర్లు వచ్చినా, ఎంతమంది సైంటిస్టులు వచ్చినా, ఎన్ని ఫార్మసిస్ట్ వచ్చినా, దేహం మీద మానవుడు ఉన్నంత వరకు, లోకం ఉన్నంత వరకు అధ్యయనము, చర్చ జరుగుతూనే ఉంటుంది. అలాంటి క్షేత్రమే ఈ దేహం. దాన్ని దేవుడు ఏం చేశాడంటే పరిమితి చేశాడు. 91 కీర్తన 10వ వచనంలో అంటాడు, మా ఆయుష్ కాలము 70 సంవత్సరాలు, అధిక బలం అంటే ఒక 70-80 సంవత్సరాలు నీ ఆత్మను మోయడానికి ఇచ్చినటువంటి దేహం ఇది. ఈ దేహం మీద లక్షల మంది డాక్టర్లు, కోట్ల మంది సైంటిస్టులు ప్రయోగాలు చేసినా ఇంకా దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటూనే ఉంటుంది. రైట్. ఇప్పుడు యేసు శరీరాన్ని రక్షించడానికి వచ్చాడా, ఆత్మను రక్షించడానికి వచ్చాడా? అది మీకు కన్ఫర్మ్ అయితే, శరీరానికి ఏ ప్రాబ్లం వచ్చినా తగ్గలేదు అనుకోండి, ఫీల్ అవ్వడం. ఆయన చిత్తం అయితే ఉంచుతాడు, లేకపోతే తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు దావీదు బత్షెబతో పాపం చేసినప్పుడు బత్షెబాకి గర్భం వచ్చింది, ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ మరణకరమైన రోగంలోకి వెళ్ళిపోతే దావీదు ప్రార్థన చేశాడు. దావీదు ఏమంటాడంటే, రూమ్లోకి వెళ్ళిపోయి ఆ బిడ్డ కోసం కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాడు. బయట సైన్యాధ్యక్షులు, సైనికులు, భటులు అందరూ భయపడిపోతున్నారు. ఆ బిడ్డకి ఏదైనా అయితే ఇతని పరిస్థితి ఎలా ఉంటుందో, రైజ్ అయిపోతాడేమో, పాపం అయిపోతాడేమో అని వీళ్ళందరూ భయపడుతున్నారు. అన్నం మానేశాడు, స్నానం లేదు, ఆ బిడ్డ కోసమే ప్రార్థన చేసుకుంటూ ఉండిపోయాడు. కొంతసేపు అయినప్పటికీ ఆ బిడ్డ చనిపోయాడు. అప్పుడు దావీదు లేచి స్నానం చేసుకొని వచ్చి నాకు భోజనం పెట్టండి అని అడిగాడు. వాళ్ళు స్టన్ అయిపోయారు. రాజు ఇలాగ అడుగుతాడని అనుకో, పాపం అయిపోతాడు అనుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు అడిగారు, బిడ్డ మరి బిడ్డ కోసం ఏడ్చావు కదా, బిడ్డ పరిస్థితి ఇలా అయిపోయిందంటే, అది నా చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. నేను అడిగాను, ఆయన ఉంచలేదు, దానికి నేనేమి చేయలేను, నాకు అన్నం పెట్టండి అన్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేయడం తప్పు కాదు, ప్రార్థన చేయొద్దని నేను చెప్పలేదు. కానీ ఎవరి చిత్తం జరుగుతుంది? ఆయన చిత్తమే జరుగుతుంది. దాన్ని ఎప్పుడు మనం మనసులో ఉంచుకోవాలి. రెండో విషయం ఏంటి అంటే, అసలు రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటో మనలో చాలా మందికి తెలియదు. రక్షణ నిర్వచనం ఏంటో తెలియదు. రైట్, మీకు విషయం చెప్తాను. ఎవరికి రక్షణ అవసరం? అపాయంలో ఉన్న వారికి రక్షణ అవసరం. రక్షణకి దేనికి సంబంధం ఉంటుంది?
అపాయానికి సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఒక ఇల్లు కాలిపోతుంది అనుకోండి, అందులో ఉన్న వాళ్ళు అరిచారు అనుకోండి, రక్షించండి రక్షించండి కాపాడండి అని అన్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు అపాయంలో ఉన్నారు. వాళ్ళకి ఏది అవసరం? వారికి రక్షణ అవసరం. అలాగే ఎవరైనా నీటిలో పడిపోయారు అనుకోండి, వరదల్లో మునిగిపోతున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏం అవసరం? రక్షణ అవసరం. వాళ్ళు ఎక్కడున్నారు? అపాయంలో ఉన్నారు. రక్షణ అంటే అపాయంలో ఉన్న వారికి చేసే సహాయమే రక్షణ. రక్షణ ఎవరికి అవసరం? అపాయంలో ఉన్న వారికి అవసరం. ఇప్పుడు నూతులో పడిపోయాడు అనుకోండి, ఆయనకి ఏం అవసరం? రక్షణ అవసరం. మంటల్లో కాలిపోతున్నాడు అనుకోండి, ఆయనకి ఏం అవసరం? రక్షణ అవసరం. విమానం యాక్సిడెంట్ అయింది అనుకోండి, ప్లేన్ క్రాష్ అయింది అనుకోండి, అందులో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, వాళ్ళకి ఏం అవసరం? రక్షణ అవసరం. ఒక షిప్ లో ప్రయాణం చేశారు, సింక్ అయిపోతుంది అనుకోండి, మునిగిపోతుంది అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏం అవసరం? రక్షణ అవసరం. అలా రక్షించేదే శరీర సంబంధమైన రక్షణ, ప్రాణ రక్షణ. అది ఏ రక్షణ? ప్రాణాలు కాపాడారండి అంటారు, ప్రాణ రక్షణ. అది యేసు ప్రభు దేహాన్ని రక్షించడానికో ప్రాణాన్ని రక్షించడానికో రాలేదు. దేన్ని రక్షించడానికి వచ్చాడు? ఆత్మను రక్షించడానికి వచ్చాడు. ప్రాణం వేరు, దేహము, ప్రాణము, ఆత్మ. దేహము, ప్రాణము, ఆత్మ. ప్రాణాత్మలను కేళ్లను మూలుగును విభజించినంత మట్టుగా అన్నాడు కదా. ప్రాణం వేరు, ఆత్మ వేరు. ప్రాణం వేరు, ఆత్మ వేరు, దేహం వేరు. అప్పుడు ఎవరైనా నీటిలో మునిగిపోతున్న వాళ్ళు ఉన్నారనుకోండి, ధనలక్ష్మి గారు, మనం వెంటనే వెళ్ళి చెయ్యిచ్చి పైకి లాగామనుకోండి, ఏం చేశాం? దేన్ని? ప్రాణం కాపాడాం. అగ్గిలో కాలిపోతున్నాడు అనుకోండి కిరణ్ గారు, అగ్గిలో మంటలు కాలిపోతున్నాడు అనుకోండి, ఒళ్ళు కాలిపోతున్నప్పుడు మనం వెళ్ళి వాటర్ వేసామనుకోండి, వాటర్ వేసి ఆ వ్యక్తిని ఒక గుడ్డ చుట్టి బయటికి తీసుకొచ్చామనుకోండి, ఏం చేసాం? ఎక్కడి నుండి? అగ్ని మంటల నుండి రక్షించాం. ప్రాణాన్ని ఏం చేశాం? రక్షించాం. అది రక్షణ. అంటే మీ అవగాహన కోసం ఏం చెప్పాను అంటే, రక్షణ అంటే అపాయంలో ఉన్న వారికి చేసే సహాయమే రక్షణ. ఇప్పుడు యేసు అగ్ని నుండి రక్షించడానికి వచ్చాడా? నీటి నుండి రక్షించడానికి వచ్చాడా? జబ్బుల నుండి రక్షించడానికి వచ్చాడా? జ్వరం నుండి రక్షించడానికి వచ్చాడా? ఆత్మను రక్షించడానికి వచ్చాడా? శరీరం నీటిలో పడుతుంది, శరీరం అగ్నిలో పడుతుంది, శరీరం బురదలో పడుతుంది, శరీరం గోతులో పడుతుంది. శరీరానికి ఏ ఆపదైనా రావచ్చు. దాని నుండి ఎవరైనా రక్షిస్తే ఆపద నుండి రక్షించావు, ప్రాణం కాపాడావు అంటాం. యేసు ప్రభు అలాంటి వాడు కాడు. శరీరాన్ని రక్షించడానికి రాలా, ప్రాణాన్ని రక్షించడానికి రాలా. అసలు ఆయన శరీరానికే రక్షణ లేదు, ఆయన ప్రాణానికే రక్షణ లేదు. అవునా? ఆయన శరీరానికి రక్షణ ఉందా? గాయాలు అయ్యాయా లేదా? మరి అలాంటప్పుడు దేవుడు ఆయన్ని ఏం చేయాలి? కాపాడాలి కదా. అప్పుడు ఆయన అడిగాడు, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచిందివి అని అడిగాడు. ఆయన శరీరాన్ని రక్షించుకోలేదు. చాలా మంది ఆయన్ని మ్రాన్ మీద ఉన్నప్పుడు కూడా చూసి ఏమన్నారు? వీడు ఇతరులను రక్షిస్తాడు కానీ తను తాను రక్షించుకోలేడు అన్నారు. అంటే రక్షణ అంటే వాళ్ళకి ఎలాగర్థమైంది? ఇప్పుడు ఈ దెబ్బలు, ఈ బాధలు, ఈ రక్తం కారుతున్న దేహం నుండి తను తాను రక్షించుకొని కిందకి దిగిపోతే అప్పుడు ఆయన ఎవరు? రక్షకుడు అని మేము నమ్ముతాం అనుకున్నారు. పక్కన ఉన్న దొంగ కూడా ఏమన్నాడు? నువ్వు రక్షకుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అన్నాడు. వాడికి కూడా ఏమైనా అర్థమైంది? రక్షకుడు అంటే ఇప్పుడు అనుభవిస్తున్న ఈ శ్రమ, ఈ బాధ, ఈ మరణం నుండి నువ్వు తప్పించుకొని మమ్మల్ని కూడా తప్పించు అని అర్థమైంది. యేసు దేహాన్ని రక్షించేవాడు. ఎవరైనా సరే ఎప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. జబ్బులు బాగు చేస్తాడు, జ్వరాలు తగ్గుతాయి, పిల్లలు పుడతారు అని అనుకుంటే వాళ్ళు యేసు దగ్గరికి రావాల్సిన అవసరమే లేదు. నాకు
1 by 1 పిల్లలు పుట్టారు. మొన్న నెట్లో చూశాను, 2 by 2 పిల్లలు పుట్టారు. 3 కానుపుల్లో 6 ఆడపిల్లలే. ఎంత అదృష్టవంతులో వాళ్ళు. ఇద్దరిద్దరు లెక్క. ఫస్ట్ కాన్పుకి 2 ఆడపిల్లలు, సెకండ్ కాన్పుకి 2 ఆడపిల్లలు, మళ్ళీ థర్డ్ కాన్పుకి 2 ఆడపిల్లలు. ఆ పిల్లలతో ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తున్నారో. నేనేం చెప్పుకుంటానంటే, నేను దేవుడు నమ్మాను, నాకు పిల్లలు లేనప్పుడు దేవుడు ఇచ్చాడు అని చెప్పుకుంటాను. మరి వాళ్ళేం చెప్పుకోవాలి? వాళ్ళేం చెప్పుకోవాలి? వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదు, కానీ వాళ్ళు అదే చెప్తారు, మాకు దేవుడు 3 కానుపుల్లో 6 ఇచ్చారు అంటాడు. అవునా? అంటే ఇప్పుడు కాన్పుల కోసము, బిడ్డల కోసము ఆయన్ని ఆశ్రయించవలసిన అవసరము లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా పిల్లలు పడతారు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా పెళ్ళి అవుతుంది, నువ్వు నమ్మినా నమ్మకపోయినా డబ్బులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు వస్తాయి, అన్నీ ఉంటాయండి. ఈ భౌతికమైన వాటికి రక్షకుడు కాదు యేసు అనేది ఫస్ట్ అందరి హృదయాల్లో కన్ఫర్మ్ అవ్వాలి. యేసు భౌతికమైన వాటికి రక్షకుడు అని నమ్మితే అవి కోల్పోయినప్పుడు యేసుని వదిలేస్తాం. అంతే కదండి. ఆయన భౌతికమైన వాటిని రక్షించేవాడు కాదు, ఆయనకే రక్షణ లేదని చెప్తున్నాను నేను. అదే విషయాన్ని తావని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా అన్నారు, నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అన్నారు. ఆయన దానికి రక్షకుడు కాదు. ఆయన ప్రాణం పెట్టేసిన తర్వాత చేతగాడు అనుకున్నారు. కనుక ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, రక్షణ అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి అనేది తెలియాలి. రైట్. ఇప్పుడు రక్షణ అంటే ఏంటో చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. అదే ఆదికాండము 5వ అధ్యాయము 1-2 వచనాలు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున, రైట్, నరుడిని చెయ్యాలన్న సంకల్పం ఎవరిది? దేవుడిదే. నరుడిని దేవుడు ఎవరు స్వరూపంలో చేశాడు? తన స్వరూపంలోనే చేశాడు. అక్కడ రాసి ఉంది, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు అన్నాడు. 5వ అధ్యాయం చూడండి. ఆదికాండం 5వ అధ్యాయం 1-2 వచనాలు. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా వారిని చేసెను, మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించెను. కాబట్టి ఇప్పుడు నరుడు ఎవరి స్వరూపంలో సృజించబడ్డాడు? దేవుని స్వరూపం. దేవుని స్వరూపంలో దేవుడు నరుడిని సృష్టించాడు. 2వ అధ్యాయం 7వ వచనం ఆదికాండం. రైట్. దేవుడు ఆత్మ, నరుడు జీవాత్మ. దేవుడు ఆత్మ, నరుడు జీవాత్మ. ఇప్పుడు దేవుని స్వరూపం ఎక్కడ ఉంది? దేహంలో ఉంది. దేవుని స్వరూపం ఎక్కడ ఉంది? దేహంలో ఉంది. బాగా వినాలి. అప్పుడు ఆ స్వరూపాన్ని పెట్టడానికి దేవుడు ఏం చేశాడు? ఒక రూపాన్ని చేశాడు. ఇదేంటి రూపం? శరీరం ఏంటి? ఒక రూపం. మరి స్వభావం ఏంటి? స్వరూపం. పాయింట్ అర్థమైందా? దేవుడు ఎవరు? ఆత్మే. మనిషి ఆత్మ కలిగిన వాడు. ఆ ఆత్మని క్యారీ చేయడానికి
శరీరాన్ని కలిగిన వాడు. అప్పుడు మనిషికి ఏమున్నాయి? రూపము, స్వరూపము ఉంది, రూపము ఉంది. దేవునికి స్వరూపమే ఉంది. ఆత్మగా దేవునికి ఏముంది? స్వరూపమే ఉంది. దేవునికి ఏమి లేదు? రూపం లేదు. అందుకు దేవుడు నిర్గమకాండం 21:1-3 ఏం చెప్పాడంటే, మీ దేవుడినైన యెహోవానగు నేను మీ దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందు కానీ, భూమి అందు కానీ, భూమి నీళ్ళలో కానీ ఎక్కడ ఏ రూపాన్నైనా చేసుకోవద్దు. ద్వితీయోపదేశకాండం 5:16 కూడా ఆడరూపాన్ని కానీ, మగ రూపాన్ని కానీ, పక్షి రూపాన్ని కానీ, ఏ జంతు రూపాన్ని కానీ ఏ రూపంనైనా మీరు చేసుకోవద్దు అని చెప్పాడు. అంటే దేవుడు మనకి రూపాన్ని ఇచ్చిన కారణం చేత ఆ రూపం కలిగిన మనకి కళ్ళు ఉండడం వలన చూసే ప్రతి దాన్ని ఏదో ఒక షేపులోకి తీసుకొచ్చి ఆ షేపుని దేవుడే చెప్పకూడదు, ఆ ఆకారాన్ని దేవుడే చెప్పకూడదు. ఎందుకంటే దేవుడు నిరాకారుడు. దేవుడు ఎవరు? నిరాకారుడు. మనిషి ఆకారుడు. హలో, దేవుడు నిరాకారుడు, మనిషి ఆకారుడు. అప్పుడు ఆకారుడైన ఈ మనిషి పక్షి రూపాన్ని కానీ, పశువు రూపాన్ని కానీ, మనిషి రూపాన్ని కానీ, వెండితో కానీ, బంగారంతో కానీ, మట్టితో కానీ, రాతితో కానీ, చెక్కతో కానీ ఏం చేయకూడదు? మరొక రూపాన్ని చేయకూడదు, దేవుడిని చేయకూడదు. ఎందుకంటే దేవుడికి ఏమి లేదు? రూపం లేదు. కానీ ఏముంది? స్వరూపమే ఉంది. ఇది మీకు అర్థమైంది. మనం విగ్రహారాధన ఎందుకు చెయ్యం? దేవుడు చెయ్యొద్దు అన్నాడులే, ఎందుకు చెయ్యం? దేవుడికి రూపం లేదు కాబట్టి. దేవుడికి ఏమి లేదు? రూపం లేదు కాబట్టి. ఇక మనం దేనికైనా దేవుడైన ఒక రూపాన్ని ఇచ్చామనుకోండి, మనం త్రావ తప్పుతున్నామని అర్థం. ఓకేనా? అందువల్ల విగ్రహారాధన చేయకూడదు, విగ్రహారాధన సంబంధమైన వాటిని తినకూడదు, విగ్రహారాధికులు పెళ్లి చేసుకోకూడదు. ఒకటి విగ్రహాలు చేయకూడదు, విగ్రహారాధన చేయకూడదు. 2 విగ్రహార్పితాలు తినకూడదు. 3 విగ్రహారాధన చేసిన వారిని వివాహాలు చేసుకోకూడదు. 3 నియమాలు ఉంటాయి. పర్సనల్ గా నీవు విగ్రహారాధన చేయకూడదు. ఈటింగ్ విషయానికి వస్తే విగ్రహాలకు పెట్టినవి తినకూడదు. ఒకవేళ ఎవరైనా విగ్రహం వంటిది ప్రార్థన చేసుకొని తినేయవచ్చు అని చెప్పినా పాపమే, పాపం చేయించుతున్నట్టు మీతో లెక్క. 3వ విషయం, తర్వాత మార్చుకుందాంలే, తర్వాత నేర్చుకుందాంలే, తర్వాత బాప్తిసం ఇద్దాంలే, పొరపాటున ఎవరినైనా విగ్రహారాధికులను పెళ్లి చేసుకుంటే దేవుడికి ఇష్టం ఉండదు. ఎవరిని పెళ్లి చేసుకోవాలి? విగ్రహారాధికుడిని పెళ్లి చేసుకుంటే విగ్రహాన్ని చేసుకున్నట్టే. మరి మనిషే కదంటే మనిషే, కానీ బుద్ధులన్నీ ఎవరు ఉంటాయి? విగ్రహానికి సంబంధించిన బుద్ధులు ఉంటాయి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిగా, మీరు దేవుని ఆలయం కదా అన్నాడు. రైట్, బాగా అర్థం చేసుకోండి. నేను రక్షణకు నిర్వచనం చెప్తున్నాను. ఏం చెప్తున్నాను? డెఫినేషన్ ఆఫ్ ద సాల్వేషన్. దేవుడు మనిషిని తన స్వరూపంలో సృష్టించాడు. ఆ స్వరూపాన్ని మొయ్యడానికి ఏం ఏర్పాటు చేశాడు? ఒక శరీరాన్ని ఏర్పాటు చేశాడు. అప్పుడు మనిషికి 2 ఉన్నాయి. ఏమున్నాయి? స్వరూపము ఉంది, రూపము ఉంది. రూపమేమో శరీరము, స్వరూపమేమో ఆత్మ. వాడి నాశకానంతరంలో జీవవాయుని వాడగా నరుడేమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. మీకు తెలుసో తెలీదో, శరీరానికి ఏ విధమైనటువంటి గుణ లక్షణాలు ఉండవు. శరీరానికి ఏ విధమైన గుణ లక్షణాలు ఉండవు. శరీరానికి ఏ విధమైన స్వభావము ఉండదు. శరీరం అనేది మనము ఇక్కడ పెట్టుకునే ఈ బల్ల లాంటిది, ఇక్కడ పెట్టుకునే ఈ స్టాండ్ లాంటిది, యూజ్ చేసుకునే ఈ పెన్న లాంటిది. దాన్ని ఏమన్నాడు అంటే యోహాను సువార్త 6వ అధ్యాయం, దేహము కేవలము ఎందుకు ఇవ్వబడింది? ఆత్మను మొయ్యడానికి మాత్రం ఇవ్వబడింది.
అవునా? ఆత్మ దేహంలో నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చేస్తుందో ఆవిడ అమ్మైనా, నాన్నైనా, అన్నైనా, చెల్లైనా, అక్క అయినా, ఎవరైనా నిష్ప్రయోజనమైన స్థితిలో ఉంటుంది. మనకే వాసన వేసేస్తుంటుంది. అలాంటి నిష్ప్రయోజనమైనటువంటి శరీరంగా దేవుడు ఈ బాడీని తయారు చేశాడు. దేనికోసం అంటే ఆత్మ కోసం తయారు చేశాడు. ఇది కనిపిస్తుంది. ఈ కనిపించినటువంటిదే రూపం. ఆ లోపం ఉన్నది కనిపించదు. ఆ కనిపించినదే ఆత్మ. రైట్. ఇప్పుడు రక్షణ నిర్వచనంలో దేనికి రక్షణ? ఇప్పుడు మనిషి రక్షణ అంటే అపాయంలో ఉన్నాడని ఉంది కదా. చెప్పండి, ఏ అపాయంలో ఉన్నాడు మనిషి అంటే? మనకి డబ్బులు లేవా? డబ్బులు ఉన్నాయి. ఇల్లు లేదా? పిల్లలు లేదా? ఉద్యోగాలు లేవా? చెప్పండి. బట్టలు లేవా? తిండి లేదా? ఉన్నాయా లేవా? అన్నీ ఉన్నాయి. ఇప్పుడు రక్షణ అంటే మరి ఇప్పుడు దేనికి రక్షణ మనకి? ఇప్పుడు దగ్గరికి వెళ్ళి మీరు రక్షణ పొందాలండి అన్నాను అనుకోండి, రక్షణ ఎవరు? నువ్వు మాకు రక్షణ, మాకు బియ్యం లేవా, ఉప్పు లేవా, పప్పు లేదా, డబ్బు లేదా, బంగారం లేదా, వెండి లేదా, భూములు లేవా, ఆస్తులు లేవా, మా పిల్లలు అక్కడ స్టేట్స్లో ఉన్నారు తెలుసా, మీకు మాకు రక్షణ అంటావు నువ్వు అని అంటారా లేదా? అంటే రక్షణ అంటే ఏమనుకుంటున్నారు? భౌతికమైన వాటిని కాపాడుకోవడం అనుకుంటున్నారు. అది కాదు రక్షణ. ప్రతి మనిషి సమస్య, ప్రతి మనిషి అపాయంలోనే ఉన్నాడు. ప్రతి మనిషికి రక్షణ అవసరం. అందుకే యేసు ఏ రక్షకుడు అని రాసి ఉంది? లోక రక్షకుడు. లోకంలో ఉన్న వారందరికీ రక్షణ అవసరమే. ఆ రక్షణ ఎక్కడి నుండి, ఎక్కడికి, దేని నుండి, లేదా ఏ అపాయం నుండి రక్షిస్తాడనేది ఇప్పుడు చూస్తాం. దేవుడు సృష్టించినటువంటి జీవాత్మ దేహంలో ఉన్నాడు. దేవుని స్వరూపమే ఆ ఆత్మ. అప్పుడు దేవుని స్వరూపం అంటే ఏంటి? ప్రకటన గ్రంథం 6:10. ప్రకటన గ్రంథం 6:10. మీరు చదివింది 5:9 చదువుతున్నారు. ఆయన విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి యొక్క ఆత్మలు చూచాడు. వారంటే ఆత్మలో, వారంటే మనుషులు కాదు. వారంటే ఎవరు? ఆత్మలో. నాదా? రైట్. ఇప్పుడు చెప్పండి, ప్రకటన గ్రంథంలో దేవుని స్వరూపం ఏంటని బలిపేట గ్రంథంలో ఆత్మలు చెప్పారు? సత్యం. ఆయన స్వరూపం. సత్యము ఆయన స్వరూపం. ఎవరి స్వరూపం? దేవుడికి రూపం ఉందా? స్వరూపం ఉందా? రూపం లేదు, స్వరూపమే ఉంది. అయితే ఆయన స్వరూపం ఏంటి? సత్యమే ఆయన స్వరూపం. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే వాక్యం చెప్పకండి. ఆ సత్యమైన వారిని ప్రతిష్ఠించము నీ వాక్యమే. అది వాక్యం కాదు. సత్యము అంటే స్వభావం. వాక్యము అంటే పదాల కలయిక. అర్థమైంది విషయాలు. సత్యం అంటే ఏంటి? స్వభావం. సత్యం అంటే ఏంటి? స్వభావం. ఆయన స్వరూపంలో ఏముందంటే సత్యమే ఉంది. పంచభూతాలు లయమైపోయినా, దిక్కులు పిక్కటిల్లినా దేవుడు ఏం చేయడు? అబద్ధం ఆడడు. అబద్ధం ఆడితే ఆయన దేవుడే కాడు. కాబట్టి ఆయన స్వరూపం ఏంటి? సత్యమే. ఆయన స్వభావం ఏంటి? సత్యమే. ఇప్పుడు మానవుణ్ణి మన స్వరూపంలో, మన పోలికలో సూచించాలనుకున్నప్పుడు మానవుడికి ఏమిచ్చాడు? ఆయన స్వరూపమే కదా ఇచ్చాడు. ఆయన స్వరూపం ఇస్తే అప్పుడు మానవుడికి ఏమొచ్చింది? సత్యం వచ్చింది. అయితే మనోళ్ళు సత్యం పలకరు కానీ పేరు పెట్టేశారు డైరెక్ట్గా సత్యం అని. సత్యం నాయుడు, సత్యము, సత్యనారాయణ, రకరకాల పేర్లు పెట్టారు. అంటే పేరు కోసం సత్యం అన్నాడా? స్వభావమే సత్యమా? అంటే ఇప్పుడు దేవుళ్ళలో ఏముండదు? అబద్ధం ఉండదు. సత్యానికి వ్యతిరేకమైనది ఏంటి? సత్యానికి వ్యతిరేకం అబద్ధమే. అబద్ధమాడేవాడు
వాడి స్వభావాన్ని రూపాంతరం చెందించుకున్నాడు. హీ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ ద ట్రూత్ ఇంటు ద లై. మారిపోయాడు. ఎక్కడి నుండి మారిపోయాడు? సత్యము నుండి మారి ఏమయ్యాడు? అబద్ధికుడయ్యాడు. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. అది ఆ వచనం చెప్పండి, చదవండి. ప్రతి మనిషి అబద్ధికుడే కానీ, రైట్. ఇప్పుడు అబద్ధం ఆడటం అనేది శరీరానికి సంబంధించిందా, స్వభావానికి సంబంధించిందా? చెప్పండి అమ్మా. శరీరానికి సంబంధించిందా, స్వభావానికి సంబంధించిందా? జ్వరం రావడం అనేది శరీరానికి సంబంధించిందా, స్వభావానికి సంబంధించిందా? అబద్ధం ఆడటం అనేది శరీరానికి సంబంధించిందా, స్వభావానికి సంబంధించిందా? అంటే స్వతహాగా స్వాభావికంగా దేవుడిలో ఏం లేదు, అబద్ధం లేదు. స్వాభావికంగా స్వతహాగా అబద్ధం అనేది లేదు. దేవుడు ఆయన స్వరూపాన్ని నీకు ఇచ్చాడు. ఆ తర్వాత అదే స్వరూపాన్ని కలిగిన నువ్వు తర్వాత ఏమాడావు? అబద్ధం ఆడావు. నీకు దేవునికి ఉన్న తేడా ఏంటంటే, దేవుడు కోట్ల సంవత్సరాలు దేవుడిగా ఉన్నా సరే ఆయన అలాగే ఉంటాడు. మనము 10 రోజులు లేదా 10 సంవత్సరాలు భూమి మీద ఉన్నా సరే అబద్ధం ఆడతాం. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే, అబద్ధాన్ని నిజంతో సత్యంతో పెనవేసి కొంత అబద్ధం చెప్తాం, కొంత సత్యం చెప్తాం. ఈ స్వభావం వచ్చిందా రాలేదా? అబద్ధం ఆడడం వచ్చింది. అబద్ధాన్ని సత్యంతో పెనవేసి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మార్చడం కూడా మనకు వచ్చింది. కానీ దేవుడు ఎప్పుడు అబద్ధము ఆడడం. ఆయన స్వభావంలో అబద్ధానికి ఏమి లేదు, చూడట్లేదు. ఓకేనా? ఇప్పుడు దేవుడు కీర్తనల గ్రంథం 18:30. కీర్తనల గ్రంథం 18:30. దేవుడు ఎవరు? చెప్పట్లేదు మీరు. దేవుడు ఎవరు? యథార్థవంతుడు. దేవుడు అనగానే మళ్ళీ ఇక్కడ రాయో, చెట్టో, కొమ్మో, కోతో, ఆవో, గేదో అనుకోకండి. దేవుడు అంటే ఎవరు? ఆత్మ. దేవుడు అంటే ఎవరు? ఆత్మ. అంటే యాక్చువల్గా ఇవన్నీ బై బర్త్ సెకండ్ ఇయర్ నుండి చెప్పాలి పిల్లలకి. సెకండ్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుండే ఇవన్నీ చెప్పాలి, దేవుడి గురించి చెప్పాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే హ్యూమన్ మొరాలిటీస్ చెప్తాం. పెద్దవారు వచ్చినప్పుడు లేచి నిలబడాలి. పెద్దవారి దగ్గరికి వెళ్ళినప్పుడు గుండీలు ఫుల్లుగా పెట్టుకోవాలి. స్కూల్కి వెళ్ళినప్పుడు మేడంకి గుడ్ మార్నింగ్ చెప్పాలి. రూమ్లోకి వెళ్ళినప్పుడు మే ఐ కమ్ ఇన్ మేడం అనాలి. టీచర్స్ కనిపించినప్పుడు నమస్కారం సార్ అనాలి. దాహం వేసేవారు ఎవరైనా వస్తే వారికి మనము మంచినీళ్ళు ఇవ్వాలి. ఇలాంటి చెప్తారా? చెప్పరా? మన దేవుడు ఆయన స్వరూపాన్ని మనకి ఇచ్చాడు. ఆయన స్వరూపంలో ఏమలేదు, అబద్ధం లేదు. కాబట్టి నువ్వు చచ్చినా సరే ఏం ఆడకూడదు, అబద్ధం ఆడకూడదు అని చెప్పను. పైపెచ్చు అబద్ధానికి ఒక మనిషి అబద్ధం ఆడటానికి ఒక స్కూల్ ఉండదు, కాలేజీ ఉండదు. స్కూల్లో కూడా టీచర్స్ అబద్ధం ఆడినా ఒక నినాదం రాస్తారు, సత్యముని పలకవల్లని. కాబట్టి ఏం జరిగింది అంటే నేచర్ డామేజ్ అయింది. ఏ నేచరు? బాడీలీ నేచరా, ఇన్నర్ నేచరా? స్వాభావికంగా మనిషి ఏమయ్యాడు? డామేజ్ అయ్యాడు. ఓకేనా? ఇప్పుడు అబద్ధం ఆడేవారు ఎక్కడికి వెళ్తారు? యోహాను సువార్త 8:44. యోహాను సువార్త 8:44. అసలు అబద్ధం ఆడేవారు ఎవరి సంబంధులు? అబద్ధం ఆడేవారు ఎక్కడికి వెళ్తారు? అబద్ధం ఆడితే ఎంత భయంకరమైన పరిస్థితి ఉంది అనేది మనకు అర్థమైతే, ఓహో
మనం దేవుడి నుండి ఎలా తప్పిపోయామా, ఇప్పుడు మనం ప్రమాదంలో ఉన్నామని మనకు అర్థమవుతుంది. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చకూర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయి ఉండి సత్యమందు నిలిచిన వాడు వాడు మాట్లాడినప్పుడు వాని యందు సత్యమే లేదు. వాడు మాట్లాడినప్పుడు తన స్వభావం అనుసరించి ఏం చేస్తాడు, మాట్లాడతాడు. ఇప్పుడు అబద్ధము ఎవరి స్వభావం, ఎవరి స్వరూపం? సాతాను స్వరూపం అబద్ధం. సత్యం ఎవరి స్వరూపం? దేవుడి స్వరూపం. ఎటొచ్చి ఇప్పుడు మానవుడికి రెండు వచ్చేసాయి. ఏమొచ్చాయి? దేవుడి దగ్గర నుండి సత్యమనే ఒక స్వభావం వచ్చింది. ఆ స్వభావంతో పుట్టిన మనిషి సాతాను దగ్గర నుండి ఏమి నేర్చుకున్నాడు? అబద్ధం నేర్చుకున్నాడు. మనిషిలో ఏముంటాయి? నిజము ఉంటది, అబద్ధం ఉంటది. అప్పుడు లోకం ఏమి నేర్పిందంటే అవసరానికి ఒక అబద్ధం ఆడొచ్చక్క, అవసరంగా అబద్ధం ఆడొచ్చు. చెల్లి తమ్ముడు, అబద్ధం ఆడినాడు ఎవడున్నాడు లోకంలో? అలా బ్రతికితే ఈ లోకంలో ఉండగలవా అంటున్నారు లేదా? నువ్వు అలా బ్రతికినా ఇలా బ్రతికినా చచ్చిపోతావు, తెలుసా? ఇప్పుడు యేసుప్రభు ఎప్పుడైనా అబద్ధం ఆడాడా? ఉన్నాడా? చెప్పేసరి లేదా? నువ్వు అబద్ధం ఆడినా చచ్చిపోతావు, అబద్ధం ఆడకపోయినా చచ్చిపోతావు. సగం అబద్ధము సగం నిజం చెప్పినా చచ్చిపోతావు. ఈ లోకం మనకు శాశ్వతమైంది కాదు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఆయన స్వరూపమైనటువంటి సత్యం ద్వారా మనల్ని పుట్టిస్తే మనం సాతాను దగ్గరికి వెళ్ళి ఏమి నేర్చుకున్నాం? అబద్ధాలు నేర్చుకున్నాం. ఇప్పుడు సాతాను అంతిమ కథ ఏంటి? నరకం. మత్తయి సువార్త 25:41. మత్తయి సువార్త 25:41లో సాతాను అంతిమ గతి, సాతాను డెస్టినేషన్, సాతాను వెళ్ళబోయే చోటు అది ఏంటది? చదవండి. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూసి శపింపబడిన వారులారా అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరు అబద్ధాలు ఆడిన వాళ్ళు? ఎవరు ఆశీర్వదించబడిన వాళ్ళు అబద్ధాలు ఆడతారా? శాపగ్రస్తులు అబద్ధాలు ఆడతారా? అబద్ధం ఆడిన వారు శాపగ్రస్తులు. అబద్ధం ఆడిన వారు ఎవరు? శాపగ్రస్తులు. ఏ బిడ్డ తన తల్లి దగ్గర అబద్ధం ఆడకూడదు, ఏ కొడుకు తన తండ్రి దగ్గర అబద్ధం ఆడకూడదు, ఏ భార్య తన భర్త దగ్గర అబద్ధం ఆడకూడదు, ఏ భర్త తన భార్య దగ్గర అబద్ధము ఆడకూడదు. అబద్ధానికి అలవాటు పెడితే మీ మీద శాపం ఉన్నట్లే. కాబట్టి ఈ శాపగ్రస్తులు ఎవరి సంబంధులు అంటే సాతాను సంబంధులు. వారి కోసం యేసుప్రభు ఏం చెప్పాడు అంటే, శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వారి దోతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోని పొండి అన్నాడు. సరే, నేను ప్రూవ్ చేసేస్తాను. నా వైపు చూడండి ఒకసారి. రాయడు అంతే, బోర్డు మీదే ఉంటాయి, తర్వాత రాసుకోండి. మన స్వరూపమందు మన బోర్డుకు చెప్పిన నలుగురు చేయమన్నాడు కదా, అన్నాడా లేదా? ఇప్పుడు ఆయన స్వరూపాన్ని శరీరానికి ఇచ్చాడా? ఆయన స్వరూపాన్ని ఆత్మకి ఇచ్చాడా? ఆత్మకి ఇస్తే ఆయన స్వరూపంలో ఏముంది? సత్యమే ఉంది. అప్పుడు మనకేమొచ్చింది? సత్యమే వచ్చింది. ఇలా వచ్చినటువంటి సత్యము కాస్త సాతాన్ని ఫాలో అవ్వడం వల్ల ఏమైపోయింది? అబద్ధమైపోయింది. అంటే మనం కొంత సత్యం మాట్లాడుతాం, కొంత అబద్ధం మాట్లాడతాం. ద్వంద్వ స్వభావం వచ్చింది, ద్వంద్వ వైఖరి వచ్చింది. దాన్ని ఏమన్నారంటే రెండు నాలుగులు అన్నారు. అవునా? రైట్. ఇప్పుడు అబద్ధము అనే దాని మీద నీకు అవగాహనే లేకపోయి, ఒకవేళ అవగాహన ఉన్నా సరే జీవితంలో ఎప్పుడు నువ్వు అబద్ధం ఆడకుండా నిందలైనా, బాధలైనా, కష్టమైనా, హింసలైనా సత్యం చెప్పడం వల్ల ఎన్ని సమస్యలు వచ్చినా సరే సత్యమే చెప్పుకుంటూ ఉన్న వరకు, 2 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుండి సత్యమే చెప్పుకుంటూ వచ్చే వరకు నీకే సమస్య లేదు. కానీ అలాంటి వాతావరణం ఉందా మనకి ఎవరికైనా? ఇప్పుడు మనుషులు ఎవరికైనా ఉందా? ఉంటే బైబిల్ అలా చెప్పదు కదా. బైబిల్ ఏం చెప్పింది? ప్రతి మనుషుడు అబద్ధికుడు అవును కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడని బైబిల్ చెప్పింది. అంటే ప్రతి మనిషి ఏం ఆడతాడు? అబద్ధం ఆడతాడు. ఇక్కడ అబద్ధం ఆడటం అనేది సెకండరీ అయితే, ప్రాథమికంగా స్వభావాన్ని మార్చేసుకున్నాడు మనిషి. అబద్ధం ఆడటం అనేది నోటి ద్వారా వచ్చే సెకండరీ అయితే, అబద్ధమే చెప్పాలి అనే ఆలోచన ఎక్కడ వస్తుంది?
ఫోర్మోస్ట్ ఎక్కడొస్తుంది? హృదయంలోనే వస్తుంది. అంటే అప్పుడు అబద్ధం ఆడాలి అనే ఒక రకమైన స్వభావాన్ని మనిషి లోపల కలిగి ఉండడం వల్ల నోటి ద్వారా ఏమాడతాడు? అబద్ధం ఆడతాడు. సమస్య నోటిది కాదు, సమస్య దేనిది? లోపల పాడైపోయింది. అంటే స్వభావం చెడిపోయింది. స్వభావం చెడిపోవడానికి సహకారం చేసిన వాడు ఎవరు? సాతాను. అయితే ఎక్కడికి వెళ్ళే సాతానాడు? నరకానికి వెళ్ళే సాతాను. అవునా? ఇప్పుడు ఈ స్వభావం మారిపోవడం వల్ల మనిషి సాతాను అనుసరించడం వల్ల, అబద్ధం ఆడటం వల్ల, స్వభావాన్ని సాతానికి అనుగుణంగా చేసుకోవడం వల్ల తాత్కాలికంగా సుఖం కోసం అబద్ధం ఆడిన చివరికి వాడు అంతిమ గతి ఏంటి? నరకమే కదా. వాడి స్వభావం ఉన్న వారందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? నరకానికే వెళ్తారు కదా. చెప్పండి. రైట్. అప్పుడు ఏం నశించిపోద్ది? శరీరం నశించిపోద్దా? ఆత్మ నశించిపోద్దా? ఇక్కడ ఏం వేశాడు? నశించిన దేని రక్షించడానికి? ఆత్మను రక్షించడానికి ఎవరు వచ్చారు? యేసుప్రభువు వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, రక్షకుడు అంటే దేనికి రక్షకుడు? ఆత్మకు రక్షకుడు. దేని నుండి రక్షకుడు? రాబోయే నరకాన్ని తప్పించడానికి. రాబోయే నరకాన్ని తప్పించడానికి డామేజ్ అయినటువంటి ఈ స్వరూపానికి, ఆ డామేజ్ అనే అబద్ధాన్ని తీసివేయడానికి సత్యవంతుడిగా వచ్చాడు యేసుప్రభువు. అంటే ఇప్పుడు ఆయన రక్షిస్తాడంటే ఎక్కడి నుంచి రక్షిస్తాడు? దేహం నుండి రక్షిస్తాడా? స్వభావం నుండి రక్షిస్తాడా? అంటే ఇప్పుడు మనం అపాయంలో ఉన్నామా లేదా? ఏ అపాయంలో ఉన్నాం? అగ్గిలో పడిపోయామా? నీటిలో పడిపోయామా? స్లాబ్ మన మీద పడిపోయిందా? చెప్పండి. ఇప్పుడు మనం అపాయంలో ఉన్నామా లేదా? అంటే లోకం అపాయంలో ఉందా లేదా? ఏ అపాయము? అబద్ధమే. అబద్ధం ఆడడం అనేది తర్వాత సంగతి. స్వాభావికంగా మనుషులు దేవునికి దూరం అయిపోయారు కదా. అర్థం లేదా? మనుషులు ఎవరికి దూరం అయ్యారు? దేవునికి దూరం అయ్యారు. ఎలా? దేవుని పోలిక, దేవుని స్వభావం ఉన్నాయా? పోయాయా? పోయే. ఎవరు వచ్చేసాయి? సాతాను వచ్చేసాయి. అప్పుడు మనిషి పాపం చేస్తాడు. ఆ పాపము దేవునికి వ్యతిరేకమైంది. లూకా సువార్త 16వ అధ్యాయం. పాపము దేవునికి వ్యతిరేకమైనది. మనిషి స్వభావాన్ని మార్చుకున్న తర్వాతే పాపం చేశాడు. పాపంతో పుట్టాడు అన్నది అబద్ధం. దేవుడు మనిషిని యథార్థంగా పుట్టించాడు. మనిషి పాపంతో పుట్టలేదు. పుట్టి పెరిగిన తర్వాత స్వభావాన్ని మార్చుకొని పాపం చేశాడు. అదే డామేజ్, అదే అపాయం. ఆ అపాయం నుండి మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన రక్షిస్తున్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయము 18వ వచనం లేదా 17 చదువుతాను. అయితే ఏమొచ్చినప్పుడు? మనిషికి ఏమొచ్చింది? హలో, మనిషికి ఏం రావాలి? బుద్ధి రావాలి. బుద్ధి రాకపోతే, బుద్ధి వస్తే అనుకుంటుంది. ఇక్కడ రాసిన చూడండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాళ్ళకి అన్నం సమృద్ధిగా ఉన్నది, అయితే నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను అని తను తాను అనుకొని అప్పుడు ఏమన్నాడట? 18వ వచనంలో, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని అన్నాడు. అంటే పాపము ఎవరికి వ్యతిరేకమైనది? పాపము ఎవరికి వ్యతిరేకమైనది? పరలోకానికి లేదా పరలోకమందున్న దేవుడికి వ్యతిరేకమైనది. దేవుడు అబద్ధం ఆడతాడా? చెప్పట్లేదు మీరు. మనము అబద్ధం ఆడతామా? ఆడమా? దేవుడు అబద్ధం ఆడతాడా? ఆయన స్వభావం ఏంటి? సత్యమే. మరి మనకి అదే స్వభావాన్ని ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చాడు. మరి ఇప్పుడు మనకి ఏమొచ్చేసింది? అబద్ధం వచ్చేసింది. అంటే ఏమైపోయింది? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? సేఫ్ జోన్ లో ఉన్నామా? డేంజర్ జోన్ లో ఉన్నాం. అబద్ధం ఆడే వారందరూ ఏ జోన్ లో ఉన్నారు? డేంజర్ జోన్ లో ఉన్నారు. ఎందుకంటే ఆ అబద్ధానికి జనకుడే డేంజర్ జోన్ లో ఉన్నాడు. మీ అబ్బాయి అయినా మా అబ్బాయి అయినా ఎవడైనా డేంజర్ గడితో స్నేహం చేశారు అనుకోండి, ఏమంటాం? ఆవిడ దొరకలేదు ఏంట్రా నీకు, అలా ఆడితో తిరుగుతున్నావు ఏంట్రా, ఆడు ఏంటనుకుంటున్నావు, ఆడి గురించి తెలుసా నీకు అంటావా లేదా? బాగా బైక్ కొని రైడింగ్లు చేసిన వాడితో స్నేహం చేయొచ్చా?
ఏ ఆడు ముందు కూర్చుంటాడు, మనల్ని వెనక కూర్చో పెడతాడు. ఆడు పోతాడు, ఆడితో పాటు మనల్ని తీసుకెళ్ళిపోతాడు. అలాంటి వాడితో నా బిడ్డలు స్నేహం చేస్తే నేను ఒప్పుకోను. సాతానుతో స్నేహం చేయడం వల్ల స్వభావం మారిపోయిందా లేదా? సాతానుతో స్నేహం చేయడం వల్ల స్వభావం మారిపోతే ప్రమాదం ఏంటంటే, ప్రపంచంలో ఎవరికైనా మారు మనసు ఉంది, కానీ సాతానికి మారు మనసు లేదు, పాపక్షమాపం లేదు, బాప్తిసం లేదు. తిన్నగాడు ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. సాతాను కోసమే దేవుడిని అగ్నిగుండాన్ని ఏర్పాటు చేస్తే, ఆ సాతాను వాటి ట్రిక్కులు ఉపయోగించి ఏం చేశాడంటే మన స్వభావాన్ని కూడా మార్చేశాడు. ఓకేనా? మార్చలేదా? ఇప్పుడు మనం సగం అబద్ధం సగం నిజం చెప్పే స్థితిలో ఉన్నాం కదా. ఇప్పుడు ఎటు నుంచి ఎటు మారాలి? అంతే. నష్టం వస్తుంది. నష్టం వచ్చినా సరే డబ్బులు నష్టపోవచ్చు, కానీ ఆత్మను నష్టపోకూడదు. పాయింట్ అర్థం అవట్లేదా? డబ్బు నష్టపోయినా వచ్చిన నష్టమేం లేదు, కానీ ఏది నష్టపోకూడదు? ఆత్మను నష్టపోకూడదు. డబ్బు కావాలంటే రేపు సంపాదించుకోవచ్చు. అలాగని మీరు వ్యాపారాలు చేయకండి, వ్యవసాయాలు చేయకండి, ఉద్యోగాలు చేయకండి అని నేను చెప్పట్లా. అవి న్యాయంగా చేయొచ్చు. కాబట్టి నేనేం చెప్పాను అంటే, దేవుడు మానవుడిని ఆయన స్వరూపంలోనే సృష్టించాడు. సృష్టించినప్పుడు మనిషిలో పాపము లేదు. దేవుడు సత్యవంతుడు, మానవుడికి సత్యమే ఇచ్చాడు. దేవుడు యథార్థవంతుడు, నరుడికి యథార్థమే ఇచ్చాడు. దేవుడు ప్రేమ స్వరూపి. 1 యోహాను పత్రిక 4:8. 1 యోహాను పత్రిక 4:8. దేవుడే స్వరూపి, ప్రేమ. ఇప్పుడు మనిషిలో ఏమొచ్చింది? యథార్థానికి బదులు ఏమొచ్చింది? మోసం వచ్చింది. ప్రేమకు బదులు ఏమొచ్చింది? ద్వేషం వచ్చింది. అవునా? ద్వేషం లేదా? మీకు ఎవరికి ద్వేషం లేదా? ఎవరి మీద లేదా? అమ్మ, మనం ఎవరిని ద్వేషించమా? ఎవరి గురించైనా మనం వెనకెట్టి మాట్లాడాము అంటే అర్థం ఏంటి? మనం వాళ్ళు ద్వేషిస్తున్నామని అర్థం, ఇంకేం లేదు. అయితే ఆ స్థాయి రావడానికి కూడా ఒక 50 సంవత్సరాలు పడతాయిలండి. వెంటనే వచ్చేది అది. ఎవరి కోసమైనా మనం వెనకెట్టి చెడు మాటలు మాట్లాడుతున్నాము అంటే వాళ్ళు మనం ఏం చేస్తున్నాం? ద్వేషిస్తున్నాం. అది లోపల ఉంది, నోటి సమస్య కాదు. నోరు లోపల ఏదుంటే అదే మాట్లాడుతుంది. నోటిని అనడానికి అవకాశం ఏమీ లేదు. నీ పిల్లలు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారంటే సమస్య వాళ్ళది కాదు, ఇంట్లో ఉండే పెద్దోళ్ళది. పెద్దోళ్ళు మాట్లాడినవే పిల్లలు మాట్లాడతారు. అలాగా హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడతారు తప్ప నోటికి సమస్య కాదు. ఇప్పుడు నేను ఏం చెప్పాను మీరు అర్థం చేసుకోండి. దేవుడు సత్యవంతుడైతే మనకేమొచ్చేసింది? అబద్ధం వచ్చేసింది. నీ దేవుడు అబద్ధం లేనప్పుడు నీకెలా వస్తుంది అబద్ధం? దేవుడు నిన్ను యథార్థంగా పుట్టిస్తే నీకు మోసం వచ్చేసింది. మోసం వచ్చిందా రాలేదా? అంటే మన రక్షకుడు అంటే దేనికి రక్షకుడు అంటే చాలా మందికి ఇది అర్థం కాక యేసు రక్షకుడు అంటే ఏమనుకుంటున్నారు? జబ్బులకో జ్వరాలకో, పిల్లలు లేకపోతే పిల్లలు ఇస్తాడు, కాలు విరిగిపోతే బాగు చేస్తాడు, ఇంకో కాడు ముందుకేసి అయ్యగారు గేదెకి నూనె రాస్తే లీటర్లు ఇచ్చేస్తుందట, పోవాలి అంతకుముందు ఇచ్చేది కాదట. ఈడెళ్ళి నెత్తి కానీ తోక వరకు రాస్తాడు నూనె. వాళ్ళు బుడ్డి రెడీ పట్టుకొని ఉంటారు. అయ్యగారు వాళ్ళు చెప్తారు అంటే తల మీద కాదు అయ్యగారు, ఎన్ని మీద రాయండి అయ్యగారు అంటారు. దేవునికి స్తోత్రం, యేసు రక్తమే జయం అంటాడు. అవునా? అదేదో లోపల ప్రోటీన్ అది పాలు ఇవ్వడానికి ఏమో ఉంటాయి, హార్మోన్స్ అన్ని సెట్ అయిపోయాయి అనుకోండి, పాలు ఇచ్చేస్తుంది. అప్పుడు మహిమ ఎవరికి వచ్చేస్తుంది? అయ్యగారు కానుకొంచండి, అయ్యగారు మీరు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత గిద్దెడు ఇచ్చేది కాదండి, ఇప్పుడు లీటర్ ఎత్తుందండి అనేసరికి మరి రేట్ అనుకుంటున్నాం చూడతామా? అయ్యగారు దేవుడికి స్తోత్రం కానుక పెట్టి అక్కడ అంటాడు. అర్థమవట్లేదా మీకు? యేసు గేదె రక్షకడా? యేసు కోడి రక్షకడా? యేసు ఒళ్ళు రక్షకడా? యేసు జబ్బులు రక్షకడా? యేసు ఆత్మ రక్షకడా?
ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడు అంటే, ఎవరి కబంధ హస్తాల్లో నువ్వు వెళ్ళిపోయావో, ఎవరి నుండి ఎవరి చేతుల్లోకి నువ్వు జారిపోయావో అంటే స్వభావం నుండి నేను రక్షించడానికి వచ్చాడు. రక్షణ అంటే అర్థం అదేనే బైబిల్ చెప్పింది. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో ఇలా రాసి ఉంది. ఏమనగా, మనం ఇక్కడ పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరతకమగినట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా ఏమయ్యాలి? రైట్. యేసుకు సిలువ దేనికి వేశారు? శరీరానికి వేశారు. యేసు నందున్న వాడికి సిలువ దేనికి వేసుకోవాలి? స్వభావానికి వేసుకోవాలి. ఫిలిప్పి కంట్రీస్ లో మాస్టర్స్ ఉంటారు. ఈస్టర్ వచ్చినప్పుడు యేసులాగా వాళ్ళు చేతులకు మేకులు వేసుకుంటారు. అంటే సిలువ, నా సిలువ ఎత్తుకోండి అన్నాడు కదా, ప్లేవుడ్ తెప్పించి వీడు కూడా దాన్ని ఏం చేస్తున్నాడు? సిలువలు అంటే తేలిగ్గా కొట్టించుకుంటాడు. ఎందుకంటే ఈ మొగిలేడు కదా. కొరడా కూడా మామూలు దూదు కొరడాలు ఉంటాయి వెనక, రాక్షసులు అట్టలు ఉండరు. ఇప్పుడు యేసును అనుసరించడం అంటే ఆయనలాగా మారుకోలేము, ఆయనలాగా మొయ్యలు వేసుకోవడము, ఆయనలాగా సిలువ వేసుకోవడం, ఆయనలాగా రక్తం కాచడం కాదు. యేసు శరీరానికి సిలువ వేసుకున్నాడు. యేసునందు ఉన్నవాడు స్వభావానికి సిలువ వేసుకోవాలి. ఆయన శరీర విషయంలో పాపం చేయకుండా బ్రతికాడు. నువ్వు స్వభావం విషయంలో మార్చుకో, అది రక్షణ. అవునా? అంతే తప్ప నాకు జ్వరం వచ్చింది, నేను రక్షణ పొందాను, నాకు పిల్లలు లేరు, నేను రక్షణ పొందాను, దేవుడు నాకు పిల్లలు ఇచ్చాడంటే ఇవి రక్షణకు సంబంధించేవి. రక్షణ నిర్వచనం తెలియదు ఇలాంటి పనులు చేస్తున్నాడు. మీకు అర్థమైంది? రక్షణ అనేది అపాయంలో ఉన్నవాడికి ఇచ్చేది రక్షణ. అపాయంలో ఉన్నవాడికి చేసే సహాయమే రక్షణ. అయితే ఇప్పుడు మానవులందరూ ఏ అపాయంలో ఉన్నారు? శరీర సంబంధమైన అపాయంలో ఉన్నారా? ఆత్మ సంబంధమైన అపాయంలో ఉన్నారా? అంటే ఏం జరిగింది అంటే, నిన్ను సృష్టించిన వాని పోలిక నీకు లేదు, నిన్ను సృష్టించిన వారి స్వరూపం నీకు లేదు. ఆ స్వరూపము ఆ పోలిక పోగొట్టుకొని నీ సృష్టికర్తకి భిన్నంగా పనిచేసే సాతాను స్వభావంలోకి మనం వెళ్ళిపోయాం. అప్పుడు వాడితో పాటు మనం వెళ్తే ఎక్కడికి వెళ్తాం? నరకంకి వెళ్తాం. నరకం లేదనుకుంటున్నారేమో, నరకం లేదనుకుంటున్నారేమో, ఆత్మ లేదనుకుంటున్నారేమో. ఆత్మ ఉండబట్టే సాల్మన్ రాజు మాట్లాడుతున్నాడు, ఆత్మ ఉండబట్టే సాల్మన్ రాజు చూస్తున్నాడు. ఆత్మీయ జీవింపజేస్తుంది. శరీరము నిష్ప్రయోజనమైన పదార్థం. కళ్ళు ఉంటాయి, ఆత్మ ఉంటే కనబడతాయి. ఆత్మ లేకపోతే కళ్ళు కనబడవు. ఆత్మ దేహాన్ని విడిచిపెడితే ఎంత మంచి కళ్ళున్నా, ఎంత మంచి కాళ్ళున్నా, ఎంత మంచి ఒళ్ళున్నా, ఎంత గట్టివాడైనా, ముసలోడైనా, పెద్దోడైనా, చిన్నోడైనా అలా పడుకొని ఉండవలసిందే. అర్థమైందా? ఆత్మ లేదంటే అవకాశం లేదు. మనసులో నుండి వస్తాయి కోరికలు. ఎక్కడి నుంచి వస్తాయి? కోరికలు వచ్చే చోట ఒకటి ఉంటుంది. కోరికలు తీర్చుకునే పదార్థాలు వేరేగా ఉంటాయి. కోరికలు తీర్చుకునే పదార్థాలు దేహపు అవయవాలు. కోరికలు పుట్టడం అనేది మనసులో జరుగుతుంది. మనసు కోరికలకు నిలయం. భావోద్వేగాలు హృదయంలో ఉంటాయి. పాపము, కామము, ప్రేమ, ద్వేషము, ఈర్ష ఇవన్నీ రక్త మాంసాల్లో ఉండవు. ఎక్కడ ఉంటాయి? హృదయంలో ఉంటాయి. హృదయము, మనస్సు, మనస్సాక్షులు కలయిక ఆత్మ. ఆత్మ లేదని ఎవడైనంటే వాడు వెర్రివాడు, పిచ్చివాడు. తన భావాలను వ్యక్తపరిచే హృదయము, మనస్సు, మనస్సాక్షులు ఆత్మలు ఉంటాయి. ఒకవేళ ఇవి కూడా జంతువులకు ఉంటాయి అనుకుంటారేమో. జంతువులకు ప్రాణమే ఉంటుంది. ప్రాణభయంతో అవి బ్రతుకుతాయి, ఆత్మభయంతో మనం బ్రతకాలి. కాబట్టి మనం అపాయంలో ఉన్నామా లేమా? అపాయములు అంటే ఏంటి? సత్యానికి విరోధంగా, యథార్థానికి విరోధంగా, ప్రేమకు విరోధంగా, నీతికి విరోధంగా, దేవునికి ఉన్న ఎలాంటి లక్షణాలు ఉన్నాయో అలాంటి లక్షణాలన్నిటికీ ఇప్పుడు మనం ఏమయ్యాం? విరోధంగా ఉన్నాం. అలాగే మనల్ని విరోధులుగా చేసినోడు ఎవరు? సాతాను. ఎందుకు చేశాడంటే వాడికి మారు మనసు లేదు కాబట్టి వాడితో పాటు మనల్ని ఏం చేయాలనుకున్నాడు? అక్కడికి తీసుకెళ్లాలనుకున్నాడు. అక్కడ నుండి మనల్ని రక్షించడానికి వచ్చిన యేసే ఏమయ్యాడు? రక్షకుడయ్యాడు. అయితే మనల్ని రక్షించే రక్షకుడికి మనకు సంబంధించిన అవలక్షణాలు ఏమీ లేవు. ఉంటే ఆయన మనకేమవడు? రక్షకుడు అవడు. అంటే రక్షకుడు ఎదురు ఉండాలి, అపాయంలో ఉన్నవారిని రక్షించాలి. అలాగే యేసు ఈ సాతాను లక్షణాలన్నిటికీ అతీతుడు, బయట ఉన్నాడు.
సాతాను చాలా ప్రయత్నాలు చేశాడు తెలుసా. యేసు చేసావా అబద్ధాలు ఆడించాలని, మోసం చేయాలని, యేసుని తన కంట్రోల్లో తెచ్చుకోవాలని సాతాను చాలా ప్రయత్నాలు చేశాడు. యేసు సాతానికి ఎక్కడ చోటు ఇవ్వలేదు. ఆ విషయంలో ఆయన నిందలు, బాధలు, కష్టాలు, దెబ్బలు, హింసలు, ఆకలి చాలా భరించాడు. కానీ చిన్న అబద్ధం కూడా ఆడకుండా బ్రతికాడు యేసుప్రభు. ఇవాళ యేసుప్రభుని లోకం అనుసరించడానికి, లోకంలో ఉన్న అనేకులు యేసు వెనక నడ్డానికి కారణం ఏంటంటే, ఆయన ఏదో 6 పాటలు 3 ఫైట్లు చేసిన హీరోలాగా మోడల్ అవ్వాల. ఆయన క్యారెక్టర్ మోడల్ అయ్యాడు. ఆయన వ్యక్తిత్వమే మోడల్. ఈరోజు అనేక మంది వారి ఆస్తులు అమ్ముకొని, వారి జీతాలు దానం చేసుకొని, వారి డబ్బు, ధనము, శరీరాలు సమర్పించుకొని యేసుకి శిష్యురాలుగా ఉండడానికి కారణం ఏంటంటే, ఇందాక మనం చదివిన పేరాల్లో కూడా వారు చరాస్తులు, స్థిరాస్తులు అమ్మి వారి పాదాల దగ్గర పెట్టారంటే కేవలము ఆయన వ్యక్తిత్వము, ఆయన క్యారెక్టర్ని బట్టి. ఆ వ్యక్తిత్వాన్ని, ఆ క్యారెక్టర్ని మనకి రక్షణ కవచంలాగా ఇచ్చి కాపాడడానికి వచ్చాడు. అంతే తప్ప ఆస్తులు రక్షించడానికి, శరీరాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు కాడు. ఈ లెక్కన ఆలోచిస్తే భూమి మీద అనేక మందికి ఏం తెలియకుండా బాప్తిసాలు పొందారు. అంటే రక్షణ అంటే ఏంటో తెలియకుండా బాప్తిసాలు పొందారు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములు. ఆ బాప్తిసాలు దేవుడు అంగీకరించేవి ఎప్పటికైనా తెలుసుకోండి. అంటే కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. అబద్ధం ఆడకుండా బాధ్యత కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి. మనం అనుకున్నంత లాభం రాదు. అలాగ మనల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు యేసు. మీ అందరికీ వందనాలు.